అండ్ అట్లాగే నిన్న జరిగిన సండే ఎపిసోడ్‌లో సోనియాని నాగార్జున గారు ఒక మాట అన్నారు. "సోనియా నువ్వు పాటలు కూడా బాగా పాడతావమ్మా" అని చెప్పి తన మైక్‌కి ఒక బ్యాడ్జ్ పెట్టుకుంది. వైఎస్ అని చెప్పి. సో, వై ఆ అమ్మాయి పేరు, ఎస్ ఏదో పేరు చెప్పారో నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. అంటే ఆయన ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే సోనియా ఆల్రెడీ కమిటెడ్. చిన్నోడు పెద్దోడు మీ పనులు మీరు చేసుకోండి. మీ గేమ్ మీరు ఆడండి అని ఇండైరెక్ట్‌గా నాగార్జున గారు ఏమైనా హింట్ ఇచ్చారా? వైఎస్ అంటే ఎస్ ఫర్ శేఖర్. ఎప్పుడు శేఖర్ని ఎందుకు టార్గెట్ చేస్తావు? వైఎస్ ఎందుకు శేఖర్ని టార్గెట్ చేస్తావు? మీరు పాయింట్ ఇంకో విధంగా తీసుకెళ్ళిపోతున్నారు. లేదు లేదు, యాక్చువల్గా అవి ఆవిడ ఆ వైఎస్కి మనకి సంబంధం లేదు, మనకి ఎవరో ఆవిడే చెప్పాలి. ఈ చిన్నోడ పెద్దోడు మాకు రోజు ఉండే భాగవతమే మేము చూస్తూనే ఉంటాం. అబ్బా మొదలైందిరా ఫ్యామిలీ డ్రామా అనుకుంటాం. దాన్ని మేము గుచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టాం. లేచి వెళ్ళిపోతుంటే కూడా ఒక చిన్న ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది. అమ్మో మనల్ని చూసి వీళ్ళు ఏమైనా తప్పుగా అనుకుంటున్నారేమో, అందుకని లేచి వెళ్ళిపోతున్నారేమో, లెట్స్ మేక్ దెమ్ కంఫర్టబుల్. అన్న ఈ పాట ఎక్కడ వస్తుంది, ఈ పాట దేంట్లో వస్తుంది అని చెప్పి ఏదో పాటల గురించి అడగడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో ఆయన కూడా ఏదో ఒకటి చెప్పి తప్పించుకొని శుభారావు వస్తున్నా అని చెప్పి. ఓకే ఓకే. మీకు హౌస్లో బాగా కనెక్ట్ అయిన కంటెస్టెంట్స్ ఎవరు? కనెక్ట్ అయిన వాళ్ళు నబీల్ ఒకరు. ఓకే, ఒకరేనా? నబీల్ ఒకరేనా? బాగా కనెక్ట్ అయింది నబీల్తోనే. ఓకే. విష్ణుప్రియ అండ్ సీత మంచిగా అనిపిస్తారు. ఓకే. ఎక్కువ ఫ్రెండ్లీగా తిరిగింది నబీల్తో. యాక్చువల్లీ ఈ థాట్ నాకు కూడా వచ్చింది. ఫస్ట్ వీక్లో మణికంఠ వెరీ ఎమోషనల్, ప్రతిదానికి ఏడ్ చేయడము, ఇదైపోవడము, అట్లాగే ఆ విగ్ తీసేయడము, కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళి మాట్లాడడము. నాకు ఫస్ట్ అది తెలియకుండా, అది తర్వాత ఎప్పుడో ఎవరో చెప్పారు నాకు. మణికంఠ బెడ్డే నేను షేర్ చేసుకునేవాడు. నేను వాడు ఒక బెడ్, నాకు ఒక్కడే పడుకోవాలి, కలిసి పడుకోలేము. ఫస్ట్ ఏంటంటే రూమ్ ఇచ్చినప్పుడు ఇద్దరు అనుకున్నప్పుడు నేను మణికంఠ పక్క బ్యాచ్ కాబట్టి ఇద్దరికి ఒకటి అన్నట్టుగా అనుకొని ఇటుపక్క డ్రాయర్లో నా వస్తువులు పెట్టుకున్నాను, అటుపక్క దాంట్లో వాడు పెట్టుకున్నాడు. సరే ఇలా రోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక్కడే పడుకోవాలి. వాడు లేపి వెళ్ళిపోమని లేను. వాడు పడుకుంటే నేను లేచి ఎక్కడో వెళ్ళి పడుకుంటా, ఆ సోఫాలోనే ఎక్కడో పడుకుంటా. అలా ఒకరోజు వాడు అలా పడుకునేవాడు. తర్వాత నేనే వదిలేసి నేను ఎక్కడో బయట పడుకునేవాడిని, వాడు ఇక్కడ పడుకునేవాడు. సరే ఎప్పుడో ఒకసారి నేను నిద్రలోనే ఇప్పుడు పొరపాటున వచ్చి ఓపెన్ చేశా, ఏదో కావాలి, ఏదో తలకేదో పెట్టుకుని క్రీమ్ ఏదో కావాలని. ఇట్లా ఓపెన్ చేయగానే ఇది నేను అమ్మాయిలది ఓపెన్ చేసానా కాంపిటీషన్ చూసాను, అదేనా వచ్చింది బిగ్ బాస్. నేను పంపించి అమ్మాయిల రూమ్కి వచ్చేసానని చెప్పి చూశాను. చూసిన తర్వాత ఏంటి ఇవన్నీ కాటుకులు ఇవన్నీ ఎన్ని ఉన్నాయి అనుకొని ఇంకా సరే వేసేసాను. మళ్ళీ చూసుకుంటే ఇది మన రూమే. ఓకే ఇవన్నీ ఉన్నాయని సర్లే ఎవరి ఇష్టం వాళ్ళదని నేను ఇంకా. తర్వాత నాకు ఇప్పుడు 2 రోజు 3 రోజు తెలిసింది ఇది విగ్ అని. సో సరే ఇంకా నేనేమి దాని గురించి కామెంట్ ఎప్పుడు చేయలేదు. ఓకే. అంటే ఫస్ట్ వీక్లో ఆయనంత సింపతి చూపించేసరికి, అంత ఎమోషనల్ అయిపోయేసరికి, నేను యాక్చువల్లీ వీడియో కింద చూసిన కమెంట్స్ ఇవి. మణికంఠ నిజంగా ఫస్ట్ వీక్లో బయటకు వస్తే ఏమైనా సూసైడ్ చేసుకుంటాడా? అంత ఎమోషనలా? అంటే అది నిజంగా ఒక ఎమోషన్ బయటకు తీస్తున్నాడా, లేదా అదంతా డ్రామానా, లేకపోతే సింపతి క్రియేట్ చేస్తున్నాడా అనేది అర్థం అవ్వలేదు నాకైతే. అంటే అన్నీ నేను చూడలేదు, మీరు ఏం చూసారో. నేను చూసింది మాత్రం ఆ నామినేషన్ రూమ్లో ఆయన ఇట్లా పడిపోయి ఏడ్చి నా జీవితం అమ్మ నాన్న ఇవన్నీ చూస్తే నాకు ఓకే ఐ డింట్ లైక్ ఇట్. సో అంటే సింపతి కార్డ్ ప్లే చేసి సింపతి కార్డ్ క్లియర్గా ప్లే చేశాడని నాకైతే చాలా క్లియర్గా అర్థమైంది. కొంతమంది అది ఆ రూమ్లోనే తెగ నమ్మి ఏడ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన గతం ఏమైనా నిజంగా అయ్యి ఉండొచ్చు, బట్ ఎవరు అడిగారు? ఎవరు అడగలేదు. 4 నామినేషన్లు వేస్తే నీ గతం చెప్తావా? అంతే కదా. సో మేబీ దానివల్ల ఖచ్చితంగా ఫెచ్ అయింది అతనికి. ఎందుకంటే సెకండ్ వీక్ అతనికి కాస్త ఓటింగ్ శాతం పెరగడం అలాంటిది ఏదో జరిగినట్టునే నేను బయటకు వచ్చిన తర్వాత తెలిసింది. నేనేమనుకున్నానంటే ఇలాంటివన్నీ ఈ సింపతి డ్రామాలు అనేవి, బట్ ఎక్కడ ఎవరిని పడగొట్టాలో మనవాడికి బాగా తెలుసు అనుకుంటా.